ఛానల్. సో ఇవాళ నేను ఒక కామన్ కోల్డ్ అండ్ కాఫ్కి ఒక హోమ్ రెమెడీని చూపించబోతున్నాను. సో దాంట్లో మనం తులసి ఆకుల రసాన్ని యూజ్ చేస్తామన్నమాట. సో నేను దాని గురించి చెప్తున్నాను. ముందుగా తులసి రసం అనేది మనకు చాలా యూస్ఫుల్ హోమ్ రెమెడీ మన కామన్ కోల్డ్ అండ్ కాఫ్ ట్రీట్మెంట్కి. అండ్ ఇది మన శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కూడా, రెస్పిరేటరీ సిస్టమ్ డిజార్డర్స్ అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ తులసి రసం అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. అండ్ అలాగే ఇందులో ఉన్న యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ వల్ల ఇది మన బాడీని చాలా టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇది మనకి విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది తులసి రసం అనేది. సో ఇది చాలా యూజ్ అవుతుంది మనకి కామన్ కాఫ్ అండ్ కోల్డ్కి. రసం అనేది మనకి బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్సింగ్గా ఉంచుతుంది. అందుకని ఇది డయాబెటిక్స్ పేషెంట్స్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకటి వచ్చేసి ఇది ఓమ చెట్టు, ఓమ ఆకులండి ఇవి. ఈ రసం కూడా చాలా యూజ్ అవుతుంది మనకి కామన్ కోల్డ్ అండ్ కాఫ్ని తగ్గించడానికి. ముఖ్యంగా డ్రై కాఫ్కి చాలా యూస్ఫుల్ హోమ్ రెమెడీ ఇది. చాలా కొంతమందికి చాలా టైం నుంచి కంటిన్యూగా వస్తూనే ఉంటుంది దగ్గు. సో అలాంటి వాళ్ళకి ఈ రసం అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది డైజెషన్ సిస్టమ్ని కూడా ప్రాపర్గా వర్క్ అయ్యేలాగా చేస్తుంది అండ్ మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. అందులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అవుతుంటే ఇందులో కొన్ని తులసి ఆకులను కూడా వేసుకోవాలి. ఒక చిన్న ముక్క అల్లంని కూడా క్రష్ చేసి వేసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. 1.5 గ్లాస్ వాటర్ 1 గ్లాస్ అయ్యే వరకు బాగా మరగనివ్వాలి. ఒక 5 మినిట్స్ వరకు వాటర్ని ఇలా బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వాటర్ని ఒక గ్లాస్లో తీసుకుంటున్నాను. ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులో కావాలంటే కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ అయితే హనీని అవాయిడ్ చేయండి, హనీని వేసుకోవద్దు. ఇది డ్రై కాఫ్కి చాలా యూజ్ అవుతుంది. కోల్డ్ ఉన్న వాళ్ళ కోసం ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకోండి బౌల్లో. ఈ వాటర్లో కొన్ని ఓమ ఆకులని వేసుకోండి. ఒక 5 to 6 అయితే సరిపోతుంది. తర్వాత కొన్ని తులసి ఆకులని, ఒక లవంగా, ఒక యాలక్కాయ, అండ్ కొంచెం జీలకర్ర. ఇవన్నీ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వాటర్ని గ్లాస్లో తీసుకోవాలి ఫిల్టర్ చేసుకొని. సో ఈ వాటర్ చాలా యూస్ఫుల్ హోమ్ రెమెడీ అండి కోల్డ్ ఉన్న వాళ్ళకి. హోమ్ రెమెడీని సో ఇది మీరు తప్పకుండా యూజ్ చేయండి. అండ్ ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.